వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పప్పీ ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయే కర్రీ మిల్ మేకర్ టమాటో ఫ్రై. ఫస్ట్ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటి అంటే, ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ మిర్చి వేసుకోండి. వేసుకున్నాక కాసేపు కలుపుతూ ఉండాలి. అవి గోలేదాకా మంచిగా కలుపుతూ ఉండాలి. అవి ఫ్రై అయ్యేదాకా కలిపాక కాసేపు దాకా కలుపుకున్నాక మనం స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి. నెక్స్ట్ దాల్చిన చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ యాలక్కాయ పొట్టు తీసి యాలక్కాయ వేసుకోవాలి. 2 or 3 యాలక్కాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో యాలక్కాయ వేసుకోవాలి. తర్వాత లవంగం వేసుకొని కలుపుకోవాలి కాసేపు దాకా. ఫ్రై అయ్యేదాకా కలపాలి. నెక్స్ట్ కొంచెం బే లీఫ్ వేసుకోవాలి, బగారా ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ బండ పువ్వు యాడ్ చేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ కాసేపు కలుపుతూ ఉండాలి. కలిపాక కాస్త పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి, కలుపుకోవాలి. అడగంటకుండా కొంచెం కలుపుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ అయిపోయింది గాలికి. నేను స్టవ్ ఆన్ చేసుకున్నా. మళ్ళీ గాలి బాగా రావడంతో స్టవ్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ నేను ముందుగా ఆనియన్స్ వేయించుకొని అండ్ టమాటో కూడా కొంచెం గోలించుకున్నాను. దాన్ని పేస్ట్ లాగా పట్టుకున్నాను. అది ఫ్రై అయ్యాక పేస్ట్గా పట్టుకున్నాక దాన్ని ఇప్పుడు కర్రీలో యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అండ్ టమాటో పేస్ట్ వేయించుకున్నది ఇప్పుడు దాంట్లో యాడ్ చేసుకున్నాక కలుపుకున్నాం కదా. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. ఎవరెంత తింటారో మీకు సరిపడంత యాడ్ చేసుకోండి. మేము కాస్త కారం ఎక్కువ తింటాం, సో కారం ఎక్కువ వేసుకుంటాం. ఎందుకంటే ఆనియన్స్ పేస్ట్ కొంచెం యాడ్ అయింది కాబట్టి తీయగా ఉంటుంది. సో ఎక్కువనే వేసుకున్నాను నేను. నెక్స్ట్ నేను కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నా, 1 స్పూన్. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటా, 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నా. అంటే నేను ఆల్రెడీ మా కారంలో సాల్ట్ మిక్స్ అయి ఉంది, సో నేను తక్కువ వేసుకుంటున్నా. కలుపుకోవాలి. మీదికి ఆయిల్ తేలేదాకా కలుపుకుంటూ ఉండాలి. అడగంటుకోకుండా చూసుకోవాలి ఎక్కువ. నేనైతే ముందుగా ఏం చేశానంటే మిల్ మేకర్ని ఆయిల్లో వేసి
కొంచెం కారం, సాల్ట్, కొత్తిమీర పౌడర్ వేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్లో దాన్ని ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేసుకున్నా. అట్లా చేసి పెట్టుకోవడం వలన అవి మంచిగా గోలి టేస్టీగా ఉంటుంది మనం తింటుంటే. సో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దాంట్లో వేసుకున్నాం కదా, కలుపుకుంటూ ఉండాలి మిక్స్ అయ్యేదాకా. కలిపాక కొద్దిసేపు దాన్ని ఉడకనియాలి. ఒక 5-10 మినిట్స్ దాకా సిమ్లో పెట్టేసి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సరిపడేంత వేసుకోండి, చాలా వేసుకున్నా ఘాటుగా ఉంటుంది. కలుపుకోవాలి మళ్ళీ. మనకు కుక్ అయిపోయింది మన మిల్ మేకర్ ఫ్రై ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత. ఇప్పుడు మనం మొత్తం ఉడికాక కొంచెం లెమన్ యాడ్ చేసుకుందాం. అంతే, లెమన్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా మీకు మోర్ వీడియోస్ కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ మీ, ఫాలో మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు గుమగుమలాడే మిల్ మేకర్ టమాటో ఫ్రై రెడీ. యమ్మీ యమ్మీ.